సొంత డబ్బులు ఖర్చు పెట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారేనండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి మంచి వ్యక్తిత్వం ఏదైనా ఉంది అని అంటే మొట్టమొదటిగా చెప్పాల్సింది ఇదే. ఆయన బుద్ధి ఏంటంటే అవతల వ్యక్తి బాధపడితే కన్నీరు పెడితే చూడలేడు, కష్టాల్లో ఉంటే ఆయన తట్టుకోలేడు. కేవలం నాకు సంపాదన అనేది ఎందుకు, దేవుడు ఇచ్చినటువంటి దేహాన్ని శుద్ధి చేసుకొని ప్రతి ఒక్కరికి శుభ్రంగా అన్ని సదుపాయాలు చేసి పెట్టాలి అని అనేది ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర ఉంచుకోకుండా ఆఖరికి పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 సినిమాలు చేసి ఆ సినిమాలో వచ్చినటువంటి సొంత నిధులు కూడా ప్రజలకు పెట్టేటువంటి నాయకుడు. ఆయనకు వచ్చే శాలరీని ప్రతి ఒక్కరికి ఒక పిల్లలకి 5-6 వేలు ఇచ్చి వారి చదువు నిమిత్తం, వారి తిండి నిమిత్తం. అంతెందుకండి ఈ మధ్య మళ్ళీ నేను వీడియోలో చూశానండి, ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి సెలవులు ఇస్తే వారికి తిండి సదుపాయం లేక వారి ఇంట్లో ఉండి ఇబ్బంది పడతారని అసలు ఏ ప్రభుత్వం తేనటువంటి కొత్త అభివృద్ధి అనేది తీసుకురావడం నిజంగా మాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆకలికి అలమటించకుండా వారికి ఆ సదుపాయం, తిండి సదుపాయం చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని.